పింఛన్ వస్తుందా? వస్తున్నది. ఎంత వస్తుంది? 1002. 4000 ఇస్తానడుగా మరి ఇట్లా పోయింది. అట్లా ఎడుతున్నావు మరి కేసీఆర్ ఉండగా మమ్మల్ని బతికిచ్చిండు. అది ముసలోళ్ళకి ఏమో 100 రూపాయలు ఎక్కువ చేయలేడు కానీ పైసలు ఉన్నాడు పోకపోదురా రాకపోదురా అది బస్సు కిరాయి మాపు చేసి మాకు ముసలోళ్ళకి 100 రూపాయలు ఎక్కువ చేయలేడు. ఏవి మరి ఇచ్చినా అని చెప్తుండు. అవలో ఏడిచ్చిండు మాకు మమ్మల్ని దొరికిపోయింది శాతకాలం. 6 గ్యారెంటీలు ఇచ్చిండా నీకేమన్నా రేవంత్ రెడ్డి? ఏం గ్యారంటీ ఇయలే. నువ్వు 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 ఎయ్యి అంటే ఏకొన్నో వేస్తిగా నేను ఒకదాన్ని వేస్తే గెలిచినా అని ఎక్కడో మూల కేసీఆర్ గెలిస్తేనే మాకు బతుకు తెరుకుండు. ఆ కేసీఆర్ ఏమో ముందు ఈ 3000లకు 4000 చేసిండు. ఆయన గెలిస్తే మాకు 3000 చేసు. ఆయన గెలవకపోయా ఎక్కడదో మూలు ఇసిరింది అయితే కేసీఆర్ పడిపోయాయి. గట్లా నాకు శాతనే ఉరుకులాడుతున్నాను ఏడికోత నేను ఇప్పుడు ఆపదకైనా సంపదకైనా. ఎట్లుందా 4 ఏళ్ళ కోళ్ళ పింఛన్ లేదు నాకు. మా ఆయన చచ్చిపోయిన వదిగా ఇక అవి ఇస్తా ఉన్న కాగితాలు అవి పింఛన్ వస్తలేదు ఏం వస్తలేదు. ఇక ఏం చేయాలి ఇక ఇట్లా బస్సులు తిరిగి పెట్టగానే అయిపోతుందా? పెట్టకుండా సరే ఉండు. అది మగవాళ్ళకేమి పెట్టుడు ఆడవాళ్ళకేమి పెట్టుడు ఉరికేది ఉన్నది. ఆడవాళ్ళు ఎటు పోతాం శాతం అవుతుందా మాకు? గట్ల పెట్టుడు ఎందుకు ఎట్లా వదురు ఎప్పటోలే మంది ఆపరు. ఇంకా టికెట్ తీసుకున్నప్పుడల్లా ఆపుతురు. ఇప్పుడు ఆపుతూనే లేరు. అది ఆపుతలేరు. ఎట్లా రేవంత్ రెడ్డి మంచుండనా కేసీఆర్ మంచుండనా? కేసీఆర్ చేస్తాను పనులు చేసిండు. కేసీఆర్ చేయలేడు నేను అత్తే నేను వాళ్ళకన్నా ఇంకా డబ్బులు చేస్తా అంటుండు కదా మరి రేవంత్ రెడ్డి. చేస్తలేడు కదా చేస్తుండే ఏం చేస్తలేడు. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డి 4000 పింఛన్ గురించి? నాకు నాడు కేసీఆర్ ఫోన్ చేసిండు. ఫోన్లో కూడా మాట్లాడినా. ఏమని మాట్లాడినా? మా నిజంగా ఇక ఒకనాడు సైజు ఒకనాడు 5 ఏళ్ళ నాడు ఓట్లేకపో ఒక ఆయన వచ్చిండు. ఓటైన ఓయి అని చేతగాని దాన్ని ఆకిట్లకు వస్తున్నాయి నీళ్ళు. ఆకిట్ల నీళ్ళు వచ్చిన వాళ్ళకి వేస్తానయ్యా అన్న. ఆయన ఇట్లా నెత్తి గొక్కుంటూ పోతున్నాడు. ఇక ఇంకొక ఆయనకి ఎరకైందేమో ఈ పార్టీ ఆయనకు. అయితే నాకు గొల్లెక్కిన మాటలు. అయ్యో మీరు ఏ పార్టీ వాళ్ళు అని అనక ఏమన్నా అయ్యో మీరు ఎక్కడోళ్ళోనయ్యా మరి నేనైతే కేసీఆర్కి వేస్తా మీరేవలోని అన్న. అయితే కేసీఆర్ దాకా తెలిసిందట. బీరక్క నీ మాట కేసీఆర్ దాకా తెలిసింది అన్నాడు ఒక తెనుగొల్ల పొలగాడు. ఇక మళ్ళా ఫోన్ చేసిండు మా మరిది కొడుకు పెద్దమ్మ కేసీఆర్ నీతోటి మాట్లాడతాడటనే ఇగో ఫోన్ అన్నాడు. ఇస్తే అదొకటి ఇదొకటి చెప్పిండు. ఇక రేవంత్ రెడ్డి ఏమంటుండు విజయోత్సవ సభలు జరుపుతుండు ప్రజాపాలన విజయోత్సవ సభలని. నేను అన్ని గ్యారెంటీలు అందరికి అమలు చేసిన అందరికి ప్రజాపాలన మంచిగా జరుగుతుంది అంటుండు. ప్రజాపాలన మంచిగా ఉందా మంచిగా లేదంటే ఏం చెప్తావు? ఏం మంచిగా లేదు. ఏం మంచిగా లేదు కాదు. శాతరైన వాళ్ళు వయసోళ్ళు ఇల్లు సంసార పళ్ళు ఆడు కరెంటు బిల్లు కట్టుకోకపోయినా ఏ పద్ధతి మంచిగా లేదు. ఇప్పుడు నీకు కేసీఆర్ ఫోన్ చేసిన అంటున్నావు కదా మరి రేవంత్ రెడ్డి ఏడ మాట్లాడి ఏడ సభ పెట్టిన కేసీఆర్ తిడుతుంది కదా ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డి? కేసీఆర్ మంచిగా చేసిండు. కేసీఆర్ మంచిగా చేసిండు. నీ పేరేం పేరమ్మా? లక్ష్మి. నేను మున్సిపాలిటీ మనిషి. ఎట్లుంది మరి ప్రజాపాలన మున్సిపాలిటీ వాళ్ళది? మా వరకైతే గట్టినే ఉంది. జీతాలు అయితే 2 నెలలకు 3 నెలలకు వస్తలేవు. పని అయితే నీట్గా వేసుడు ఉంది. ఏం పనులు మంచిగా అనిపిస్తలేవు రేవంత్ రెడ్డి ఎక్కిన ముదుగానైతే. ఇస్తున్నా అన్నాడు నెల లేదు. ఇప్పుడు 3 నెలల జీతం రాక నాకు మున్సిపాలిటీ అవుతుందో కాదో తెలియదు. మున్సిపాలిటీ అయితే దానికి గ్యారంటీ ఏముంది సార్? ఎప్పుడు చచ్చిపోయేది తెలియదు మనం. అట్లా అనిపిస్తుంది నాకు బాధ. ఇప్పుడు మున్సిపాలిటీ మరి లైట్లకు బిల్లులు ఇచ్చుడు ట్రాక్టర్ బిల్లులు ఇచ్చుడు ఇస్తున్నారా? ఇవన్నీ కడతలేము. కరెంట్ బిల్ అయితే మేము వేసిరాం. కరెంట్ బిల్ అయితే కడతలేము. బిల్లులు ఎత్తున్నాయి మరి మీకు మున్సిపాలిటీలకు పని చేసినాయి? వస్తలేవు. కేసీఆర్ నప్పుడు వచ్చారా? కేసీఆర్ నేను వచ్చినాయి 2 నెలలకు ఒకసారి వచ్చినాయి. మరి కేసీఆర్ మంచిగా రేవంత్ రెడ్డి మంచిగా పాలన? ఇప్పుడు ముసలిళ్ళకి అయితే చాలా సేఫ్టీ ఉంది. ఇప్పుడు తల్లికి ఒక కొడుకు డాడీ చూస్తాను లేడు గంజే వస్తాడా. మరి ఇప్పుడు ముసలిళ్ళకి అయితే సేఫ్టీ కాదా? కేసీఆర్ చేసింది. మరి ఇప్పుడు ముసలిళ్ళకు కొంతమంది గుండె వాళ్ళు చచ్చిపోతారు. జీతం అది పింఛన్ రాదట అంటే మరి ఆ కేసీఆర్కు మనం ఆడ పుట్టామా? నెలకు కాపలు పెద్ద 20 ఎకరాల భూమిని అయినా కూడా పింఛన్ వచ్చింది అలా వచ్చావా అని కాపలు వచ్చి అడుగుతారు. ఏమన్నట్టు రేవంత్ రెడ్డి వేస్తాడు గవర్నమెంట్ నుంచి వాళ్ళ అకౌంట్లలో వాళ్ళకి వేస్తారట అని చెప్తారు.
ఎట్టు వెళ్తుంది సంసారం? ఇప్పుడు గతంలో సంవత్సరం అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి, ఇప్పుడు సంవత్సరం కన్నా ముందు నెలలకు జీతం పడుతుండేనా 10 ఏళ్ళల్లో? 2 నెలలు పడాయి, ఇప్పుడు 6 నెలలు 6 నెలలకు 2 నెలలు పడాయి. కేసీఆర్ అన్నప్పుడు నెలలకు పడుతున్నాయి జీతం. పడుతుండే, ఒక నెల వెనుకో ముందు అయినా సరే కానీ పడుతుండే. మరి ఇప్పుడు 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 2 నెలలు, ఇప్పుడు 3 నెలలు అనుకో రాక 3 నెలలు వచ్చినాయి. 3 మరి నెలలు ఎట్లా గడుతుంది నెల పుట్ట? ఎట్లా గడుస్తుందండి? ఇక ఉన్ననాడు సొమ్ములు గిరి పెట్టో ఎట్లనో ఇక బాధలు సోదలు ఇలా తీసుకుంటున్నాం. నీ అసలు పడేళ్తా, నేను పసిరు ఆడుకుంటున్నా, మళ్ళీ తెచ్చి ఇస్తున్నా. నేను బియ్యం ముద్ర వేసుకుపోతున్నాం, మళ్ళీ ఇవాళ కాదు ఇంకో నెల అడగడతామంటున్నా. ఎట్నో బతున్నాం ఇక. మాది ఊరు కాదు, నా శిలసాగర్. నేను ఇలా మున్సిపాలిటీ చేస్తాను. ఇంద్రమ్మ రాజ్యం ఎట్లుందంటే ఏం చెప్తావు? ఇంద్రమ్మ రాజ్యం పక్కా ఉండే అప్పుడు. ఇప్పుడున్న ఇంద్రమ్మ రాజ్యం ఎట్లుంది? ఇక ఇప్పుడు ఉన్న ఇంద్రమ్మ రాజ్యం అయితే నాకు ఇంత నచ్చుతలేదు సార్, నచ్చుతలేదు. కాపులు మాపే కాలే మాది. ఎంత ఉన్నది నీకు? ఏంది కాపులు 1,50,000 ఉన్నాయి, 1,50,000 ఉన్నాయి. 2 లక్షల మాఫీ ఎత్తాడు కదా? చేయలేడు మరి, 1,50,000 ఉన్నాయి. మా ఇంట్లో ముగ్గురు ఉన్నాయి, ముగ్గురు పేర్ల మీద మాపే కాలే. మరి 1,50,000 చెప్తున్నా 2 లక్షల లోపు మళ్ళా అలా రైతు బంధు పడితే అందులోనే పట్టుకుంది. అవి ఎక్కువైంది, కాపులను మాపు కాకపోయి. రేవంత్ రెడ్డి చెప్పింది 2 లక్షల లోపు అందరికి మాఫీ ఎత్తాని. చేయలే మరి, చేయలే. కొంతమంది చేసిండట కానీ మా అయితే చేయలే. నీకు ఎంత పింఛన్? పింఛన్ వస్తలేదు అంటే 4 ఏళ్ళు వస్తాయి, పింఛన్ వస్తలేదు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పని పింఛన్ వస్తలేదని చెప్తా కదా. మరి రైతు బంధా పడతలేదు. వేస్ట్ పాలన, అది వేస్ట్ పాలన. అది అయితే మాకు తెలిసి అయితే అట్లంటే అన్ని మంచిగా చేసిన ఏం చేసినా అని రోగం చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మా బోర్ గ్యాప్ కూడా పోస్తుండే, ఇప్పుడు అంతా గ్యాప్ ఇచ్చి పోస్తున్నాయి. ఇల్లు లేవు, ఏం చేస్తాం? కాలం పోయింది, అన్ని పోయినాయి. అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి? జాగ భూమి ఏం లేదు మాకు, అయినా కానీ మేము కౌలు పట్టుకుని అయినా కానీ బతికినాం ఎన్ని రోజులు. అట్లా ఎన్నొద్దులుగా ఎత్తున్నావు కౌలు? జాగటే 2-3 సంవత్సరాలు. మరి ఇప్పుడు గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రచారం ఉన్నప్పుడు కౌలు రైతులకు సాయం చేస్తాను, మరి మీకు సాయం అందిందా? ఏమీ లేదు, రూపాయి కూడా ఏమి అందలేదు. ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చిన అంటుంది కదా, మరి ఏం నెరవేర్చినాడు? ఒక్కరికి రూపాయి రాలేదు. మా జాగా ఆయనకే రైతు బంధే వాళ్ళు లేదు. ఇంకా పర్లేదు, వేస్ట్. ఎవరికి వేయలేడన్నా, వేస్ట్. ఇప్పుడు విజయోత్సవ సభలు జరుపుతున్నాయి, అన్ని పూర్తి చేసిన, మరి ఏం చెప్తావు? మరి 100% అయితే రాలేదనే చెప్తాం మేమైతే. మీకు ఎట్లా తెలుసు కదా? మీరేమనుకుంటారు? మీరు కూడా మాకు మాట చెప్పాలి. ఎందుకంటే మీరు చేసిరాం చేయలేరా అని మీకు కూడా తెలుస్తుంది కదా. మీకు కూడా ఇంతే, మీరేం మాట చెప్తారో చెప్పండి మీరు కూడా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి బెటర్ ఉందా, కేసీఆర్ బెటరా? కేసీఆర్ బెటర్ అన్న. కేసీఆర్ బెటరా?